అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ ఆంజనేయ స్వామి గుడిలో దయ్యం. అనగనగా రామాపురం అనే ఊరిలో ఆంజనేయుల స్వామి గుడి ఒకటి ఉండేది. అదే ఊరిలో రాముడు భీముడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఆ ఊరిలోని ఆంజనేయ స్వామి గుడిలో ఎప్పటికీ విశేషమైన పూజలు అర్చనలు జరుగుతూ ఉండేవి. రాముడు భీముడు అనే స్నేహితులు 8వ తరగతి చదువుతున్నారు. అదే ఊరిలో ఊరి బయట ఒక పెద్ద పాడుబడిన బంగ్లా ఉండేది. కానీ ఆ ఊరిలోని వారు ఎప్పుడూ ఆ బంగ్లా వైపు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఆ బంగ్లాలో ఒక దయ్యం ఉండేది. ఆ బంగ్లాలోని దయ్యము రోజు అరుస్తూ గగ్గోలు పెడుతూ, ఎన్నో ఏళ్ల నుండి ఈ బంగ్లాలోనే ఉన్నాను, నాకు చాలా ఆకలి వేస్తున్నది, కానీ ఎప్పటి నుండో నాకు ఆకలి తీరడమే లేదు, నా ఆకలి ఎప్పుడు తీరుతుందో ఏమో, ఈ ఊరిలోని వారు ఎప్పుడు ఈ బంగ్లా వైపు రావడమే లేదు, నేను ఊరిలోకి వెళ్ళాలంటే ఈ బంగ్లాలోనికి ఎవరైనా ఒకరు రావాలి మరి. అలా నా బంగ్లాలోనికి వచ్చిన వారి వెంట నేను ఊరిలోనికి వెళ్ళుతాను, నా బంగ్లాలోకి ఎవరు వస్తారో చూస్తాను అంటుంది దయ్యము. ఇది ఇలా ఉండగా రాముడు తన స్నేహితుడైన భీముడిని కలుద్దామని అనుకుంటాడు. నా స్నేహితుణ్ణి చూసి చాలా రోజులయ్యింది, ఇప్పుడు పరీక్షలు కూడా అయిపోయాయి, పరీక్షల కంటే ముందు భీముడిని చూశాను, ఆ తర్వాత మళ్ళీ భీముణ్ణి నేను చూడనే లేదు, ఈరోజు వెళ్తాను అని రాముడు భీముని ఇంటికి వెళ్ళుతాడు. అతని ఇంటికి వెళ్ళి భీముడు భీముడు అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు భీముడు వస్తాడు. ఏం చేస్తున్నావు అని అడుగుతాడు రాముడు. నువ్వేం చేస్తున్నావు అని అంటాడు భీముడు. రాముడు అంటాడు భీమునితో, నువ్వు పరీక్షలు ఎలా రాశావు, చాలా బాగా రాశావా అంటాడు. పరీక్ష ఫలితాలు వస్తే ఎలా రాశానో ఏర్పడుతుంది, మనము కలిసి ఆడుకొని చాలా రోజులవుతుంది, మనము ఇద్దరము కలిసి పరీక్షల ముందు ఎప్పుడో తిరిగాము, ఈరోజు ఇద్దరం కలిసి తిరిగి వద్దాము హాయిగా అనుకొని రాముడు భీమునితో మా అమ్మగారికి చెప్పి వస్తాను అని వెళ్ళుతాడు. అమ్మా, నాకు పరీక్షలు అయిపోయాయి, నేను నా స్నేహితునితో కలిసి బయట తిరిగి వస్తానమ్మా అనగానే, సరే అలాగే తిరిగి రండి, కానీ అటు దిక్కు ఉన్న పాడుబడ్డ బంగ్లాలోకి మాత్రం వెళ్ళకండి, అటు సైడు ఆడుకోకండి అని చెబుతుంది. ఆ ఉత్తరం సైడు బంగ్లా వైపు అస్సలు వెళ్ళకండి అని చెబుతుంది. వాళ్ళ అమ్మ మాటలు విన్న భీముడు, ఎందుకంటే అటు సైడు వెళ్ళవద్దని మా అమ్మగారు కూడా చెబుతారు, ఎందుకని అనగానే, ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, మా పెద్దవారు చెప్పారు, అందులో దుష్టశక్తులు ఉన్నాయని, అందుకని మీరు అటు సైడు వెళ్ళకండి, ఆ బంగ్లాలో ఏమైనా ఉండని, మీరు మాత్రం అక్కడికి వెళ్ళకండి అని రాము వాళ్ళ అమ్మ చెబుతుంది. రాము మరియు భీముడు ఇద్దరు స్నేహితులు కలిసి బయటకు వెళ్ళుతారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. రాము, నువ్వు ఇవన్నీ నమ్ముతున్నావా అనగానే, ఏ విషయంరా అంటాడు భీముడు. అదే ఇందాక మీ అమ్మగారు చెప్పిన విషయం అనగానే, నాకు అలాంటి వాటి మీద అస్సలు నమ్మకం లేదు, అయినా కానీ మనము చదువుకున్న వాళ్ళము, ఇలాంటివి మనము ఎలా నమ్ముతాము అని అనుకుంటారు వారిద్దరూ స్నేహితులు. ఇవన్నీ ఏవో పుకార్లు, మన పెద్దవారు అక్కడ ఏదో నిధిని దాచిపెట్టి ఉంటారు, అందుకనే ఇలాంటి పుకార్లు సృష్టించారు. ఓహో అలాగా, నిధి అంటే అక్కడ చాలా డబ్బు బంగారము ఉంటుందేమో, అవును ఖచ్చితంగా ఉంటుంది అని రాము అంటాడు. మనం ఇద్దరము కలిసి ఆ బంగ్లాలోకి వెళ్ళి నిధిని బయటకు తీద్దాం, మనకు నిధి దొరికితే మన గ్రామాన్ని మంచిగా చేయవచ్చు, అవును నువ్వు చెప్పినది సరే అంటాడు భీముడు. కానీ నాకు కొంచెం భయంగా ఉంది అనగానే రాముడంటాడు, నేను నీ ప్రక్కనే ఉన్నాను,
నీవు ఇలాంటి భయాలు ఏవీ పెట్టుకోకు అని ఇద్దరు స్నేహితులు బంగ్లాలోకి వెళ్ళుతారు. బంగ్లా చాలా పెద్దగా ఉంటుంది, రాజ్మహల్లా ఉంది అని ఇద్దరూ అనుకుంటారు. ఇందులో తప్పనిసరిగా నిధి ఉంటుంది అని ఇద్దరు స్నేహితులు బంగ్లా అంతా నిధి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ బంగ్లా అంతా వెతుకుతూ ఒక గదిలోకి వెళ్ళుతారు. వారు గదిలోకి వెళ్ళగానే ఆ గది యొక్క తలుపులు మూసుకుంటాయి. అరే, మనము గదిలోకి వెళ్ళగానే తలుపులు ఎలా మూసుకుపోయాయి? మనము భయపడవద్దు, ఆ తలుపులు గాలికి మూసుకుపోయి ఉంటాయి. కానీ ఈ గది చాలా విచిత్రంగా ఉంది. ఈ గదికి కిటికీలు కూడా లేవు. బహుశా ఈ గదిలోనే నిధి ఉండవచ్చు. వారు అక్కడ ఉండగానే పెద్ద పెద్ద నవ్వుల శబ్దాలు వినబడతాయి. అప్పుడు రాముడంటాడు, నీకు ఈ నవ్వుల శబ్దం వినబడిందా? అనగానే అవును, నాకు కూడా ఈ నవ్వుల శబ్దం వినబడింది అంటాడు. ఇద్దరు పిల్లలు చాలా భయపడుతూ ఉంటారు, గజగజ వణుకుతారు. గది తలుపులు తీయడానికి చాలా ప్రయత్నిస్తారు. అప్పుడు దయ్యం అంటుంది, ఏంటి, గది తలుపులు తెరుచుకోవడం లేదా? అనగానే దయ్యం అంటుంది వికటహాసంగా నవ్వుతూ, తలుపులు నన్ను తెరవమంటారా అని. అప్పుడు రాముడంటాడు, ఎవరిది? చీకటిలో మాట్లాడడం కాదు, నా ముందుకు రండి. అనగానే దయ్యమంటుంది, వస్తున్నాను, మీ ముందుకు వస్తున్నాను అని. ఇద్దరి ముందుకు దయ్యం వస్తుంది. ఆ భీకరమైన ఆకారమును చూసి ఇద్దరూ చాలా భయపడతారు. కాపాడండి, రక్షించండి అని ఇద్దరూ గట్టిగా అరుస్తారు. అంతలోనే గది తలుపులు తెరుచుకుంటాయి. వెంటనే ఇద్దరూ పరుగులు తీస్తారు. ఆ దయ్యం అనుకుంటుంది, ఈ బంగ్లాలోకి ఎవ్వరూ రారనుకున్నాను, నా కల నిజమయ్యింది, నాకు చాలా సంతోషముగా ఉంది. ఈ పిల్లలిద్దరినీ వెంబడిస్తూ ఊరిలోకి ప్రవేశిస్తాను అని ఆ దయ్యము పిల్లలను వెంబడిస్తూ ఊరిలోకి వెళ్ళిపోతుంది. ఆ పిల్లలిద్దరికీ ఆ దయ్యము కనిపించదు. అప్పుడు అనుకుంటారు, మన పెద్దవాళ్ళు చెప్పింది నిజమేనని. అవును, ఆ బంగ్లాలో ఏదో ఉంది, నాకు మాత్రం ఇంకా వణుకు తగ్గడం లేదు, భయంగా ఉంది అంటాడు భీముడు. మనమిద్దరం బంగ్లా నుండి బయటపడ్డాము, ఈ విషయము ఎవ్వరికీ చెప్పవద్దు, నువ్వు భయపడకు, హాయిగా ఇంటికి వెళ్ళు అంటాడు రాముడు. బంగ్లాకు వెళ్ళిన సంగతి ఎట్టి పరిస్థితుల్లో చెప్పను అనుకొని భీముడు ఇంటికి వెళ్ళాడు. అతని ముఖము నుండి చెమటలు కారుతాయి. అతని ముఖములో భయం కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ అడుగుతుంది, ఎందుకు నువ్వు అంతలా భయపడుతున్నావు అని. ఏం లేదమ్మా, చాలా పరిగెడుతూ వచ్చాను, అందుకని చెమటలు పట్టినవి అనుకుంటూ తన రూములోనికి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి అన్నము తినడు, నిద్రపోతూ ఉంటాడు. ఆ దయ్యం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, ఆ పిల్లవాడు ఇదే ఇంటికి వెళ్ళినట్టున్నాడు, చాలా భయంలో ఉన్నాడు, ఆ పిల్లవాడిని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది అనుకుంటూ కిటికీ వైపు చూస్తుంది దయ్యము. ఆ పిల్లవాడు పడుకున్న రూము దగ్గరే కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. ఏ అబ్బాయ్, పూర్తిగా నా నుండి తప్పించుకొని పోయినా అనుకున్నావా? నిన్ను నేను అస్సలు విడిచిపెట్టను, నిన్ను చంపి తింటాను అని నవ్వుతుంది. రాముడు మెల్లగా కళ్ళు తెరిచి కిటికీ వైపు తిరిగి చూస్తాడు. అక్కడ దయ్యం ఉంటుంది. చాలా భయపడి అమ్మా దయ్యం, నానా దయ్యం అని బిగ్గరగా అరుస్తాడు. ఆ అరుపులు విన్న తల్లిదండ్రులు ఆ పిల్లవాని దగ్గరికి వచ్చి, ఏమైంది నాన్నా, ఎక్కడుంది దయ్యం అని అడుగుతారు. అమ్మ, నాన్న, కిటికీ దగ్గర ఉంది దయ్యము అని అంటాడు. వాళ్ళు అటువైపు చూస్తారు, కానీ వాళ్లకు ఆ దయ్యము కనిపించదు. వాళ్ళు చాలా భయపడతారు. వారు చాలా కంగారు పడతారు. తెల్లవారగానే పొరుగు ఊరున ఉన్న ఆంజనేయస్వామి గుడికి తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళుతారు. విషయమంతా ఆ పూజారికి చెబుతారు. ఆ పూజారి తన దివ్య దృష్టితో అంతా తెలుసుకుంటాడు. ఈ పిల్లవాడు, అతని స్నేహితుడు చాలా తప్పు చేశారు. వీరిద్దరూ కలిసి పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్ళి
ఆ దయ్యాన్ని మన ఊరిలోకి తీసుకొని వచ్చారు. ఆ దయ్యము మన ఊరిలోకి వచ్చేటట్లు చేయడానికి కారణము ఈ పిల్లలే అని పూజారి అంటాడు. ఆ దయ్యం వలన చాలా ప్రమాదం పొంచి ఉంది. అందుకనే వెంటనే ఆంజనేయుల స్వామి హోమం చేయాలి మనము అని వెంటనే హోమంకు ఏర్పాట్లు చేసి అందరూ హోమంపై కూర్చుంటారు. అక్కడికి దయ్యం వస్తుంది. చాలా వికృతంగా నవ్వుతుంది. ఈ పూజలు హోమాలు నన్నేవి ఏమీ చేయలేవు అంటుంది దయ్యము. నేను ఆ బాలుణ్ణి తప్పనిసరి తినేస్తాను, నా కోరికను తీర్చుకుంటాను అని దయ్యము అంటుంది. రాముడిని ఎత్తుకపోవడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే ఆ బాలుడి తల్లి, స్వామి ఆంజనేయ, నా కుమారుణ్ణి కాపాడు తండ్రి, స్వామి ఈ దుష్టశక్తి బారి నుండి మీరే రక్షించండి నా కుమారుడిని అని ఆమె, అలాగే పూజారి, రాముడు ఆంజనేయుల స్వామిని చాలా వేడుకుంటారు. అప్పుడు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతాడు. నా భక్తులను బాధ పెట్టడానికి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు? నా గుడి దగ్గరికి వచ్చి నా భక్తులను బాధ పెడతావా? ఇంత అరాచకాన్ని సృష్టిస్తావా అని గదతో దయ్యం తలపైన కొడుతాడు. దయ్యము 3 లోకాల అవతల పడిపోతుంది. మీరు ఇకపై భయపడవలసిన అవసరం లేదు. ఈ ఊరికి అండగా నేనుంటాను. ఎలాంటి దుష్టశక్తులు ఈ ఊరిలోకి రావు అని ఆంజనేయుల స్వామి వారికి ధైర్యం చెప్పి వారిని ఆశీర్వదించి మాయమైపోతాడు. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.